అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తుఫాన్ తీవ్రతకు కాకినాడ తీరంలో భారీగా నష్టం జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఇళ్లు సముద్రంలో కొట్టుకుపోయాయి. అక్కడ ఉప్పాడ ప్రాంతంలో గ్రామాలకు ఏటా సముద్ర కోతతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతాల్లో చాలా బలంగా కనబడుతుంది. ముఖ్యంగా ఉప్పాడలోని మాయాపట్నం ప్రాంతంలో సముద్ర కోత గురై ఇల్లు కూడా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మాయాపట్నం వద్ద ఉన్నాను. చూడొచ్చు ఒకసారి మొత్తం కూడా సముద్ర తీరాన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కోత గురైనటువంటి పరిస్థితి. నిన్న పొద్దున వరకు అంటే నిన్న ఉదయం వరకు ఉన్న కొన్ని ఇళ్ళు సముద్రంలో కలిసిపోయాయి. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఇల్లు ఈ గోడలని కూడా నిన్న ఉదయం వరకు ఇల్లులాగానే ఉంది, కానీ ఇప్పుడు అదంతా ధ్వంసం అయిపోయి సముద్రంలో కలిసిపోయినటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో కోత గురవుతుందో, సముద్రం ఏ విధంగా లోపలికి చొచ్చుకొస్తుందో మనం చూడొచ్చు. ఇదంతా కూడా మోంతా ఎఫెక్ట్ అని చెప్తున్నారు. తుఫాను దాటికి అలల ఉధృతికి ఇది కోతకు గురైందని చెప్తూ ఉన్నారు. ఇల్లు కూడా లోపలికి వెళ్ళిపోయాయని చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పటి సమస్య కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఇదే విధంగా ఉప్పాడని మింగేస్తుందని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. దాదాపు 2-3 కిలోమీటర్ల లోపలికి ఊరు ఉండేది, కానీ గత 20-30 ఏళ్ళగా ఈ 2-3 కిలోమీటర్ల సముద్రం లోపలికి వచ్చేస్తున్న రక్షణ చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. ఒకసారి చూస్తే మనకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. నిన్న అలల తాకిడి కానీ అలల ఉధృతి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. చెట్లు కూడా మొత్తం వేళ్లతో సహా పికిలించేసుకుని అక్కడ ఉన్నటువంటి గోడలన్నీ కూడా పగలగొట్టుకుని సముద్రంలో కలిసిపోయినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఏ స్థాయిలో ఉందో ఇక్కడ ప్రభావం అనేది మనకు అర్థమవుతుంది. వాస్తవంగా తీరం దాటినటువంటి అంతర్వేది ఆ ప్రాంతాల్లో దాని ప్రభావం అంత మాత్రం లేనప్పటికీ కానీ ఉప్పాడ తీర ప్రాంతం మీద నిన్న ఉదయం నుంచి కూడా బలంగా కనబడుతుంది. ఒకవైపున ఉప్పాడ బీచ్ రోడ్డుకి కోత గురవడం, అక్కడ పూర్తిగా రోడ్లు కూడా ధ్వంసం అవ్వడం చూసాము. మళ్ళీ ఇటువైపున ఉప్పాడ నానుకుని ఇటు మాయాపట్నం ఉంటుంది. ఈ మాయాపట్నం వైపు కూడా ఈ విధంగా అలల తాకిడికి సముద్ర ఈ అలజడికి మొత్తం కూడా ఇళ్ళన్నీ కూడా కోతకి గురైనటువంటి పరిస్థితి, సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉందని చెప్పాలి. ఇటు మనం చూస్తున్నాం కదా, మొత్తం పక్కా ఇళ్ళు మొత్తం అక్కడ ఇళ్ళన్నీ కూడా ప్రస్తుతం సముద్రంలో కలిసిపోయి రోడ్లన్నీ కూడా కిందకి పడిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఏ విధంగా కిందకి వచ్చేసాయో చూడొచ్చు. ఇదంతా మొన్నటి వరకు నివాసం ఉన్న ఇళ్ళు ఈ తుఫాను దెబ్బకి ఈ బెల్ట్ అంతా కూడా మొత్తం కోసుకుని పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడదాం, ఎందుకు ఈ విధంగా జరుగుతుందో వాళ్ళతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. భయ్యా, ఏంటి అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇళ్ళే లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఏం జరుగుతుంది అసలు? తుఫాన్గా నిన్న కానిస్టేబుల్ ఎస్ఐలు చాలామంది వచ్చారండి. వచ్చేసి మీరు పిల్లలు జాగ్రత్త అని మాకు ధైర్యం చెప్పి అందులో పిల్ల స్వామి అంతా మొత్తం అక్కడికి కొత్తపల్లి మనం ఉంది కదా, ఆ సత్యాగాళ్ళకి హై స్కూల్లోకి అందులో పంపించేసారండి. ఈ పంపిపోయి తుఫాన్కి మొత్తం ఊళ్ళో పడి మేదలకి వచ్చేసి ఎక్కడిదక్కడ పోయింది మొత్తం అంతా. నిన్న తుఫాను దెబ్బకి ఎన్ని కలిసి మొత్తం ఆ చివరి నుంచి చివరికి వెళ్ళి పెళ్లిపేట వెళ్ళాక మొత్తం 50 అలా కొంపలు పోయాయండి. 50 కొంపలు పోయాయి మొత్తం అంతా. దాంతో ఈ తుఫాన్కి వల్ల మాకు చాలా ఇబ్బంది వల్ల ప్రతిరోజు బాధ ఇదే. ఇప్పుడు చంద్రబాబు గారు అండి, సీఎం గారు మీరు నమస్కారం పెడుతున్నాం. కలియాలి బాబు, మీరు మాకు మా ప్రజలు కాపాడాలంటే మా చంద్రానికి కొట్టేస్తాను. ఆ కొట్టు మీరు ఎంత త్వరగా అయితే మాకు ఎంత మా ప్రాణాలు మా కొంపలు అంత నిలబడతాయి. ఈ 6 రోజులు మాకు మెరకెళ్ళాలంటే తలాల్లో ఇల్లు కట్టుకుని భవిష్యత్తు తినేది, పట్టుబడికి చెందట్లు కట్టుబడాలా తినాలా. అలాంటిది ఇవాళ ఉన్న కొంపలుగా నేడిపోతే మా ఎక్కడ పోవాలి? మా మా పిల్లలతో మా తెల్లితో ఎక్కడ పోవాలండి? ఇప్పుడు అంటే ఒక విషయం అంటే ఇప్పుడు ఇల్లు మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఎవరిని వచ్చి మేము పరామర్శిస్తున్నారా? వచ్చిన ఆదివాలేదండి, వస్తున్నాగా చూసి రాసుకొని పోతున్నాం తప్ప కానీ రెండో ఏది చేయట్లేదండి. మామూలుగా ఇలా వచ్చిన అందులో అడిగేసి పోతున్నానే. యాన వర్మ గారు వచ్చి ఇలా 50 గజ బియ్యం ఏమైనా అవి చెప్పేసిపోయాడు తప్ప కానీ రెండు మాట ఏం చెప్పట్లేదు అని చెప్పేసి మొత్తం ఇల్లు దగ్గరికి 50 కంపల్లో పోయి నిన్నటికే 50 ఇల్లు పోయి ఆ ఇల్లు పెట్టుకొని ఇలాగ వస్తున్నాలు ఇలాగ రాసుకుంటున్నారు, పేర్లు రాసి కూడా పోవడం తప్ప మాకు ఏ అందుకని పని అవ్వట్లేదు. మాకు వచ్చి ఇలాగ చెప్పేసి పోతున్నారు. ఏ నాయకుడి గారు ఇలాగ చెప్తున్నారు. ఇప్పుడు కానీ ఒక నాయకుడి గట్ట మాకు రాలేదు. ఇలాగే పోలీసులు వచ్చి ఇలా కాపలా ఉంటుంది తప్ప కాపలా ఉండి అన్ని మా దగ్గరికి వెళ్ళకంటే నేను లోపల పుట్టుకుపోతుంది అని చెప్తుంది తప్ప రెండో మాట ఏం చెప్పట్లేదు మాకు అని అంటున్నారు తప్ప కానీ రెండో విధి లేదు. మాకు ఇక్కడున్న స్థానికులు అయితే చెప్తున్నారు, వస్తున్నారు, అందరూ చూస్తున్నారు, కానీ జాగ్రత్తగా ఉండండి, మేము రక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు, కానీ ఎక్కడ ఏమీ చేయట్లేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒకసారి ఇది చూడవచ్చు, ఇది సిమెంట్ రోడ్డు
ఎలా ముక్కలుగా అయిపోయి ఇక్కడ పడిపోయిందో మీరు చూడొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ మాయాపట్నం వద్ద ఉన్నాయో చూడొచ్చు. ఉప్పాడ భవిష్యత్తులో ఒక ఉండదేమో అన్న అనుమానం ఇక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులు కూడా వ్యక్తం చేస్తారు. ఇదంతా సిమెంట్ రోడ్డు, ఇది ముక్కలుగా ఇరిగిపోయి ఇలా సముద్రంలో కలిసిపోతుంది. అటువైపున అక్కడ కూడా ఆ రోడ్డు అటువైపు సిమెంట్ రోడ్డు ఒకటి ఉంది, అక్కడ కూడా కట్ అయిపోయి ఏ విధంగా పడిపోయిందో చూడొచ్చు. మరోవైపు ఇళ్ళు, కొబ్బరి చెట్లు అన్నీ కూడా కోతకు గురైపోయి కోసుకుంటూ సముద్రంలోకి వచ్చేస్తున్నాయి. నిన్న మోంతా ఎఫెక్ట్ కారణంగా దాదాపు ఈ ఇళ్ళన్నీ కూడా ఈ విధంగా కోతకు గురయ్యాయని చెప్తున్నారు. తుఫాను వచ్చిన ప్రతి సందర్భంలో ఇదే జరుగుతుంది. తుఫాను వచ్చినప్పుడు సముద్రం ఉప్పొంగడం, సముద్రం పొంగిన తర్వాత అలల తాకిడికి ఈ విధంగా జరుగుతుందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉప్పాడ గ్రామం ఉందని చెప్పాలి. ఉప్పాడ చుట్టుపక్కల ఆనుకున్న గ్రామాలు, సముద్రం ఉన్న గ్రామాలు ఉన్నాయని చెప్పాలి. అయితే ఒక రక్షణ గోడ నిర్మిస్తామని గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలు చెప్పాయి, కానీ ఇప్పటి వరకు చేయలేదని చెప్తున్నారు. 2004-2007 టైంలో అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఒక గోడ నిర్మించారు, కానీ అది కొట్టుకుని వచ్చేసిందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉప్పాడనే గ్రామం కనబడాలంటే, ఉప్పాడ చుట్టుపక్కల మత్స్యకార గ్రామాలు కనబడాలంటే సముద్రానికి ఒక బలమైన గోడ కట్టాల్సిన అవసరం ఉందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఉప్పాడ బీచ్ రోడ్ నుంచి ఇక్కడ హార్బర్ వరకు ఒక గోడ నిర్మాణం చేస్తే తప్పించి ఈ గ్రామం భవిష్యత్తులో కనబడే అవకాశం లేదని ఇక్కడ స్థానిక మత్స్యకారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, బిగ్ టీవీ.